ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో అత్యవసరంగా భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఢిల్లీకి పిలిపించి బీజేపీ అధిష్టానం డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా కేంద్ర పెద్దల నుంచి పిలుపు అందింది. ప్రధాన్ రాజీనామా వేళ ఫడ్నవీస్ షిండేను ఢిల్లీకి ఎందుకు పిలిచారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అవుతారునంటూ బాంబు పేల్చారు ఉద్ధవ్ సేన సీనియర్ నేత ఎంపీ సంజయ్ రౌత్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారే అవకాశం ఉంది అని, అందుకే ఫడ్నవీస్ షిండేలను ఢిల్లీ పిలిచారు అంటూ జోస్యం చెప్పారు. सरकार झुक गई है, सरकार ने युवाओं की बात मान ली है और आज प्रधान का राजीनामा आया, इस्तीफा आया. ये देश के लोकतंत्र के लिए बहुत बड़ी बात है. 12 साल से इस देश का लोकतंत्र आईसीयू में था, कोमा में था, सांस नहीं ले पा रहा था. एक ऐसा आंदोलन हो गया इस लोकतंत्र में और लोकतंत्र को वापस खड़ा कर दिया. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో తాజా రాజకీయ పరిణామాలపైన మా ప్రతినిధి వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. వెంకటేష్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో ప్రభుత్వం డామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రకటించింది. అలాగే కేంద్రం కొత్త బిల్లులు కూడా తయారు చేసింది. అలాగే ఎన్టీఏలో చాలా మంది తొలగిస్తోంది. సో దీనికి తోడు రాజకీయంగా కూడా ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సో ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఢిల్లీకి పిలిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఎందుకు పిలిపిస్తున్నారు అనే దానిపైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివసేన, ఉద్ధవ్ సేన నేత సంజయ్ రౌత్ మాత్రం ఖచ్చితంగా ఇటు ఆయనను రాజీనామా చేయిస్తారు, దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆయనను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా చేస్తారనేటువంటి ఒక వార్త ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. సో మొత్తానికి రాజకీయంగా అనేక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మళ్ళీ ఎలాగూ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది, ప్రక్షాళన జరగబోతుంది. సో అప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక కసరత్తు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ముందుగా మనం 2 రోజుల కింద చూసాం, ముంబైలో కూడా చాలా భారీ ఎత్తున నీట్ పేపర్ లీక్ పైన ఆందోళన జరిగింది. ఇటు ముంబై అలాగే ఇతర అనేక మెట్రో సిటీల్లో ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నష్ట నివారణ చర్యల దిశగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడా మాట్లాడుతుంది. ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకుంటుందో నీట్ పేపర్ లీక్ అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడం, ఆ చట్టాలకు పదును పెట్టడం, ఈ అంశాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం వ్యూహాన్ని రచిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే వారిని పిలిపించారా, లేదంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపైన భిన్నమైనటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.